ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. జీవనది యేసయ్య, మాలో మీ యొక్క జీవాన్ని ప్రవహింప చేయండి అంటూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం. అవును ప్రభువానికి ఆరాధన. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మరల జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మరల జీవింపజేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేకుమయా. నీ శ్వాసను శక్తిని లేపుమయా. నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర వాంఛలన్నీ కూడా నశింపచేసి ప్రభువా, నీ యందు నేను ఎదగాలనే వాంఛను నాలో కలిగించి వేస్తాను. మాలో ఉన్న యొక్క శరీర బలహీనతలన్నీ కూడా ప్రభువా నశించిపోయి నీ బలముతో మేము జీవించుద్దాము గాక. ప్రభు యువ తండ్రి, మేము బలహీనము నిర్భాగ్యులము తండ్రి. యొక్క బలహీనమైన శరీరాలకి నీ బలాన్ని ఇచ్చి అయా నీ యొక్క జీవముతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుంటాను. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో
గొప్పవాడు ప్రభువా. మా జీవితాల్లో ప్రభా నీ యొక్క అమూల్యమైన ప్రణాళికలు ఉంచి ప్రభు బలహీన సమయంలో నీ యొక్క బలంతో మమ్మల్ని నింపమని ప్రభుని ప్రార్థన చేయండి. స్తోత్రం. బలహీన సమయములో నీ బలమును ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. మరొకసారి బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింపా. నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింపా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలను మరలాను తిరిగి పునర్జీవం చేయగలవాడవు యేసయ్యా. ఇదిగో తండ్రి నీ యొక్క పునర్జీవాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి బలహీనమైన మా ఎముకలకు నీ యొక్క బలాన్ని దయచేయండి. ఇదిగో తండ్రి బలహీనమైన మా నరాలకు మీ యొక్క బలాన్ని యొక్క ఉదయకాలంలో దయచేయండి. ఇదిగో ప్రభా నీ యొక్క పరలోక శక్తి ఇదిగో మా యొక్క ప్రతి అణువణువు కూడా ప్రభా నీ యొక్క మహిమతో నింపబడి శక్తిని పొందుకొనుదురుగాక తండ్రి. ఇదిగో ప్రభా ఎక్కడైతే ఇరిగిన వెముకలు ప్రభా మరలా పునర్జీవాన్ని పొందుకొనుదురుగాక ప్రభా. ఇదిగో తండ్రి కాలంలో మంటలు ప్రభా ఇదిగో ఆ యొక్క మంటలన్నీ కూడా యేసయ్య నామములో చల్లార్చబడును గాక. ఇదిగో తండ్రి వెన్ను ఎముకతో బాధపడుతున్న వారు ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా స్వస్థత వచ్చును గాక. నీ యొక్క మహిమ ఆ యొక్క బిడ్డలపై దిగవచ్చును గాక. ఇదిగో తండ్రి నీ యొక్క మహిమ ఆ యొక్క బిడ్డల ప్రభా పరిపూర్తిగా గుణపరచును గాక. ఇదిగో తండ్రి అన్ని విధములైన వ్యాధులు యేసయ్య నామములో నయమవును గాక. రక్త స్రావము ప్రభా యేసయ్య నామములో గుణపరచబడును గాక. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో
యేసయ్యా. ఇదిగో తండ్రి, ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి. మీ యొక్క నామాన్ని స్తుతించే పెదవులను, నోటిని మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మా గృహమంతా కూడా ప్రభా నీ యొక్క స్తుతుల సుగంధముతో నింపబడునుగా తండ్రి. ఈ యొక్క ఆరాధనను చూస్తున్న వారు, ఇదిగో ప్రభా పాల్గొంటున్న వారందరూ కూడా ప్రభా నీ యొక్క శక్తి సుగంధము మా యొక్క గృహములో, మా యొక్క జీవితం అంతా కూడా నింపబడును గాక. నీ యొక్క స్తుతి సుగంధము ప్రభా ఎక్కడైతే దురాత్మ శక్తులు ఉన్నాయో ఆ యొక్క సుగంధం అక్కడ వ్యాపించి నీ యొక్క సంధి ప్రతిదీ కూడా ప్రభా నాశనం చేయను గాక. నీ యొక్క స్తుతి సుగంధము ఆ యొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు తెచ్చును గాక. నీ యొక్క స్తుతి సుగంధము ప్రభా యొక్క బిడ్డల జీవితాల్లో ప్రశాంతత తెచ్చును గాక. నీ యొక్క స్తుతి సుగంధము ఆ యొక్క బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని తెచ్చును గాక. నీ యొక్క స్తుతి సుగంధము వారి జీవితాల్లో విడుదలను ఇచ్చును గాక. ఆరాధించుగల ప్రభు నీ యొక్క ఆత్మీయ వరాలను వేడుకో ప్రియమైన బిడ్డ. స్తోత్రం యేసయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. 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 నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. జీవనదిని ఆరాధించు. నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్తోత్రం ప్రభువా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి, మా కుటుంబంలో వ్యక్తులు చెడు మార్గంలో పడినట్లయితే ప్రభువా, నీ యొక్క శక్తి వారి యొక్క మార్గాలను సరళపరిచి వారి యొక్క పాపపు జీవితం నుంచి విడిపించండి అయ్యా. వారి యొక్క చెడు అలవాట్ల నుంచి విడిపించండి అయ్యా. వారి జీవితంలో ఉన్న గుట్కా, పాన్పరాకు, సిగరెట్లు, ఇదిగో తండ్రి వ్యామోహాల నుంచి విడిపించండి ప్రభువా. పరాయి స్త్రీ యొక్క వ్యామోహం నుంచి విడిపించండి యేసయ్య. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఇదిగో చెడు అలవాట్లు యేసయ్య నామంలో ప్రభువా ఇదిగో బిడ్డల నుంచి తొలగిపోనుగాక తండ్రి. అయా ఇదిగో తండ్రి, మా బిడ్డల యొక్క విమోచనం కోసం ప్రార్థన చేయొచ్చుగా తండ్రి. వారి జీవితంలో ఉన్న ఇదిగో తాగుడు అలవాటు నుంచి విడిపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, చెడు సినిమాలు చూసినట్లయితే వారి జీవితం నుంచి విడిపించండి యేసయ్య. చెడు తలంపులతో జీవిస్తుంది యేసయ్య నామములో బిడ్డలకు విడుదల వచ్చును గాక తండ్రి. ఇదిగో ప్రభువా, నీ యొక్క ప్రశాంతత వారిని ఆవరించును గాక తండ్రి. నీ యొక్క మంచి మార్గం, పూల బాట వారికి సరళపరిచి తండ్రి. వారి యొక్క హృదయాలను సరళపరిచి ప్రభువా, ఆ యొక్క పూల బాటలు, మహిమగర బాటలో వారు నడుచులాగిన ప్రభా బిడ్డలను ప్రభా సిద్ధం చేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, వారు ప్రభా ఈ లోకపరమైన ఆశలతో జీవిస్తున్నారు ప్రభా. ఈ లోకపరమైన ఇదిగో హంగులు, ఆర్భాటాలను ఇదిగో వారి జీవితంలో పొందుకోవాలని, ఇతరులతో గొప్పగా ప్రకటింపబడాలని ఆశపడుతున్న వారి యొక్క హృదయాలను నీ యొక్క నామంలో మార్చబడి నీకోసం జీవించే బిడ్డలుగా దీవింపబడుదురుగాక తండ్రి. నీకు సాక్షులుగా మారిపోరుదుగాక తండ్రి. సౌలు పౌలుగా మారినట్లుగా మా బిడ్డలు కూడా మారునుగాక తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో హృదయ కాఠిన్యముతో బిడ్డలు జీవిస్తున్నారు. కుటుంబ సభ్యులను అంగీకరించుకోలేక, కుటుంబ సభ్యులను ప్రభ ప్రేమించలేక, ఇదిగో ప్రభ అనేకమైన తగాదాలతో తండ్రి బిడ్డలను దూరం చేసుకున్నట్లయితే ప్రభా, వారి మధ్య ఉన్న ప్రతి ఒక్క తగాద, వారి మధ్య ఉన్న ప్రతి ఒక్క కోపతాపాలు యేసయ్య నామములో చల్లార్చబడునుగాక తండ్రి. నీ యొక్క ప్రేమ నీరు, జీవ జలము వారిపై చిలకరింపబడునుగాక. వారి యొక్క కోపపు మనసులన్నీ కూడా శాంతముగా మారునుగాక. నీ యొక్క ప్రేమ వారిలో చిగురించునుగాక. మొద్దుబారిన వారి యొక్క హృదయం నుంచి నీ యొక్క జీవజలము ప్రభా ఇదిగో ప్రభా బుగ్గ వలె పొంగునుగాక తండ్రి. నీటి బుగ్గ నుంచి ఏ విధముగా జలము వస్తుంది అట్టి విధముగా తండ్రి వారి నుంచి ప్రేమ పొంగునుగాక యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క బిడ్డలు నేను తెలుసుకొని ప్రభా, నీవే నిజమైన దేవుడు, నీవే సత్యమైన దేవుడు, నీవే ప్రేమ కలిగిన వాడు అని చెప్పు ప్రభా. వారి యొక్క హృదయాలకు అది ఎరిగి తండ్రి వారు నీకు సాక్షిగా మార్చబడునుగాక తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ రోజుల్లో ప్రభా ఇదిగో తండ్రి, ఎంతో మంది లోకపరమైన ప్రొఫెషన్స్ అని డాక్టర్లు, ఇంజనీర్లు ప్రభా ఇదిగో అవ్వాలని ఆశపడుతున్నారే కానీ నీకు సేవ చేయాలి, గురువుగా మారాలి, సిస్టర్గా మారాలని ఎవరు కోరుకోవటం లేదు ప్రభా. నీ యొక్క సేవలోకి రావాలంటేనే భయపడుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, అట్టి వారిని కూడా నీ యొక్క సేవలోకి పిలుచుకోండి యేసయ్య. కడపటి దినాలు చాలా కఠినముగాను ఇదిగో కఠోరముగా ఉంటాయని నీ యొక్క వాక్కు సెలవిస్తుంది తండ్రి. అటువంటి కఠోరమైన దినాలకు ప్రభా ఇదిగో తండ్రి రొమ్ము విరుచుకొని నీ యొక్క సేవకుల వలె ప్రభా సైన్యముగా మేము ముందుకు సాగే భాగ్యాన్ని మాకు బిడ్డలకు దయచేయండి సార్. మా యొక్క హృదయాలకు అటువంటి స్థైర్యాలను దయచేయండి ప్రభా. అటువంటి యవనస్తులను ప్రభా, యవన కుమార్తెలను ప్రభా పిలుచుకొని యొక్క సేవలో వాడుకోండి ప్రభా. నీ యొక్క సేవ ఇదిగో ప్రభా నీ యొక్క వాక్కు సెలవిస్తుందిగా తండ్రి. కోత అధికముగా ఉంది కానీ కోయువారు చాలా తక్కువగా ఉన్నారని ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఇదిగో భారముగా మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి, భారమైన హృదయాలతో మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగో ప్రభా కోతగాండ్లను ఎన్నుకోండి ప్రభా. నీ యొక్క మాటను వారికి ఇచ్చి ప్రభా పిలుచుకోండి యేసయ్య. నీ యొక్క సేవలోకి వారిని ఆహ్వానించుకోండి ప్రభా. స్తోత్రం స్తోత్రం యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నిశ్శబ్దంగా ఉండి ఆ ప్రభునికి మన యొక్క విన్నపాలు అర్పించుకుందాం.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో దివ్య బలి పూజ ఆరంభమవుతుండగా మీ యొక్క వ్యక్తిగత అవసరాలను కూడా మరి తెలియజేయండి కామెంట్ రూపంలో. మరి యూట్యూబ్లో మీరు సమర్పించుకున్నట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. అదే విధముగా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధముగా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు మరి యొక్క వాక్యం అందేలాగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పెట్టేసా ఇన్నారెడ్డి సుందరమ్మ మంచి ఆరోగ్యం కొరకు తలంచిన తలంపుల కొరకు అన్నింటినీ నెరవేరాలని దివ్యబలి పూజ. అల్లం ప్రవీణ్ శ్రావణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను దేవుడికి కృతజ్ఞత దివ్యబలి పూజ. అల్లం జోసఫ్ రెడ్డి రజని శ్యామ్ దేవుడు చేసిన దీవెనల కొరకు ప్రత్యేకమైన దివ్యబలి పూజ. పోతురెడ్డి బాలేశ్వర్ రెడ్డి ఫాతిమా శ్రవంత్ రెడ్డి వీరి కొరకు మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేకమైన దివ్యబలి పూజ. జోసఫ్ ఏటి దేవుడు చేసిన మేలుల కొరకు అర్పించు దివ్యబలి పూజ. చిన్నమ్మ బెన్హర్ దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా అర్పించు దివ్యబలి పూజ. వసంత్ పుష్ప వర్ష దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. ప్రార్థన చేయమని కోరిన వారు అన్నమ్మ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి యొక్క మనవణ్ణు ఆశీర్వదించాలని, ఆ యొక్క కుమారుడు బయట దేశంలో తరుణ్ పనిచేస్తూ ఉండగా ఆయన ఆరోగ్యాలతో దీవించాలని, మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని, ఆ యొక్క కుమారుని జీవితంలో అన్నీ కూడా నెరవేర్పబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఆ నమ్మగారు తమ జీవితంలో కోల్పోయిన అన్నీ కూడా మరలా పొందుకోవాలని దేవుని పూజను అర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా లోరిన్ వారి యొక్క కుటుంబాన్ని దీవించమని, వారి యొక్క కుమార్తె అయినటువంటి జెనీలి పై దేశాలలో చదువుల నిమిత్తము జాబు నిమిత్తము ఉండి ఉండగా దేవుడు ఆ యొక్క బిడ్డలను దీవించాలని, లోరిన్ అతి త్వరలోనే మరి ఇతర దేశానికి వెళ్చి ఉండగా వారి యొక్క ప్రయాణంలో దేవుడు తోడు నీడగా ఉండాలని, అనేక విధాలుగా దేవుడు కాచి కాపాడాలని దేవుని పూజను అర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా వనజ ఫ్రాన్సిస్ వారి కుటుంబాన్ని దీవించి, వనజ ఫ్రాన్సినా గారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డలకు ఆరోగ్యాలను దయచేయాలని, శాంతి సమాధానంతో నింపాలని, వారి యొక్క బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును ఇవ్వాలని, వారి యొక్క కుమారుని జీవితంలో మరి గొప్ప అద్భుత కార్యం జరిగి తన యొక్క జీవితంలో దేవుని యొక్క సేవను చేయాలని కోరుకుంటూ ఉన్నారు. మరి అనేకమైన గొప్ప మేలులతో కుటుంబాలు దీవించమని ప్రార్థన చేద్దాం. అదే విధముగా మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని కోరిన వారిని అందరం కూడా యొక్క దివ్య బలి పూజలు ఆ ప్రభువునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం.
పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొంద వేగమెరండి. ఫలములు పొంద వేగమెరండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయంలోని మాటలే నోటి ద్వారా వెలువడతాయని ఈనాడు దేవుడు తన యొక్క వాక్యంలో బోధిస్తూ ఉన్నాడు. నీవు మంచిని మాట్లాడలేకపోతున్నావా? దానికి కారణం నీ యొక్క హృదయ కాఠిన్యం. నీ నోటితో ఇతరులను దీవించలేకున్నావా? నీ హృదయంలో ఉన్న శాపనార్థాలు. నువ్వు ఇతరులను పొగడలేకున్నావా? నీలో ఉన్న కల్మషము, నీలో ఉన్న ద్వేషము, నీ హృదయానికి ఉన్న కాఠిన్యమును బట్టి నువ్వు ఇతరులను పొగడడానికి కూడా సంకోచిస్తూ ఉంటావు. ప్రియమైన బిడ్డ, దేవుడు మరి ఎటువంటి హృదయ కాఠిన్యంతో కూడుకున్న పాపాన్ని నీ జీవితంలో ఉన్నట్లయితే దాని నుంచి నీవు పారద్రోలి దేవుని యొక్క ప్రేమాప్యాయతతో నింపుకో, ఆయన యొక్క మహిమతో నువ్వు నింపుకో అని దేవుడు ఈరోజు వాక్యంలో మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున అట్టి విధముగా మనము మన యొక్క హృదయాన్ని దేవునికి సంసిద్ధం చేసుకుని ఉన్నామా? ఒకవేళ నీవు నీ యొక్క హృదయాన్ని దేవునికి సంసిద్ధంగా చేసుకోలేనట్లయితే, తెలుసో తెలియకో ఏదైనా తప్పిదములు చేసినట్లయితే ఈ యొక్క సమయంలో ప్రభువుని వేడుకుంటావా? ప్రభువా, నేను కూడా ఏదో పొరపాటున నోరు జారి తిట్టేశానయ్యా, వారు నేను తప్పు చెప్పైనా నన్ను ఏదో అన్నారని వారు నన్ను అంటారా, నేనేం తప్పు చెప్పైనా అని పొరపాటున నేను కూడా వారిని నా నోటితో ఆ బాసు పాలు చేశాను. ప్రభువా, నా యొక్క పాపాన్ని మన్నించండి యేసయ్యా అని వేడుకుంటా. ఒకవేళ నీ హృదయంలో ఇతరులపైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నట్లయితే నా నుంచి ప్రభువా ఈ కోపం తొలగించి నీ యందు పవిత్రునిగాను శాంతి దీర్ఘదర్శునిగా ఉండులాగా నన్ను దీవించమని వేడుకుంటావా? ఈ యొక్క దివ్య బలి పూజ మనల్ని ఆ విధముగా పరిశుద్ధులుగా మారుస్తూ ఉండగా ఈ యొక్క పాప పశ్చాత్తాప క్రియలో మన యొక్క తప్పులన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క ప్రాయశ్చిత్తం కోసం ప్రాధేయపడదాం. స్తోత్రం యేసయ్యా. నేను పాపిని ప్రభువా, ఎన్నెన్నో పాపములు చేశాను ప్రభువా. అవును యేసయ్యా, నా యొక్క హృదయ కాఠిన్యాన్ని తొలగించినప్పుడు దోషినై ఉన్నానయ్యా. ఈ యొక్క దోషము ప్రభువా నా నుంచి తొలగించింది యేసయ్యా వేడుకమ్మా. ఆయన యొక్క పాపమన్నింపు నువ్వు చూస్తూ ఉండగా, నీ యొక్క కన్నీటిని చూస్తూ ఉండగా కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. సన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా.
కన్నీటితో ప్రభువుని వేడుకో. నీకు హృదయ కాఠిన్యం నుంచి దేవుని విడుదల వేడుకో. చింతలు పాప చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. చింతలు పాప చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. నా బంధము విడచి పావన మార్గము పొందన వరముల నీవా. పొందను వరముల నీవా. కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆ ప్రభుని మరి మహిమానందముతో స్తుతించుకొని ఆరాధించుకుందాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఆ యొక్క మహిమ గల దేవుని మహిమ గీతముతో ఆరాధించుకుందాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఆనందముతో ఆరాధించుకున్నా ప్రభుని. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరదము. మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధ
పరిశుద్ధులు మీరు కరే, మహోన్నతులు మీరు కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. అయిన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. అయిన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుకుందుము. మహోన్నతుడవైనవో సర్వేశ్వరా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి కాలమున క్రింద ఉండునట్లును చేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యరహితమైన వాతావరణములో ప్రశాంతమును అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొల్చునట్లును కృపజూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలో మిగులునట్లే నరుని సంభాషణమున రోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సమాధానము. చెట్టు కావున బట్టి దానికెంత పరిమరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading, 1 Corinthians chapter 15, verses 54 to 58. When our perishable being puts on imperishable life, when our mortal beings put on immortality, the word of Scripture will be fulfilled. Death has been swallowed up by victory. Death, where is your victory? Death, where is your sting? Sin is the sting of death to kill, and the law is what gives force to sin. But give thanks to God who gives us the victory through Christ Jesus our Lord. So then, my dear brothers and sisters, be steadfast and do not be moved. Improve constantly in the work of the Lord, knowing that with Him your labor is not without fruit. The word of the Lord. Thanks be to God.
వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం ప్రతి విజయం నీ కర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా నీ స్ఫూర్తిని పొందినే సాగేదా నీ స్ఫూర్తిని పొందినే సాగేదా నీ నామమునే హెచ్చించెదా నీ నామమునే హెచ్చించెదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నీవే నా ఆధారము నీవే మరొకసారి అతిశయం నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసయ్యా యేసు 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుంచి 45 వరకు. గాస్పుల్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 6 వర్సెస్ 39 to 45. ఆయన మరలా వారికి ఉపమాన రూపముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్ణంగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక
నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయము అని ఎట్లు చెప్పగలవు? కడప వేషధారి, కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకునుము. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు చెంతకు పాపము చేసిన స్త్రీ పరుగు పరుగున వస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఆమెపై నేరాపణ చేస్తూ రాళ్లతో మోదాలని, ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని చాలా ఆవేశపూరితముగా ఆమెపై ఎగబడుతూ ఉన్నారు. ఆమె వెంటనే యేసు పాదాల చెంత పడి కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కార్చిన వెంటనే దయామయుడును కరుణ కలిగిన ఆ యేసయ్య ఆయన యొక్క హృదయం చెల్లించిపోయి ఆయన వెంటనే తన యొక్క మృదువైన విరేళ్లతో ఆ గరుకైన నేల మీద రాయటం మొదలుపెట్టాడు. అది చాలా బరకగా ఉంది. తన యొక్క ముదునైన ఏళ్లకు చాలా ఆ వేలతో అలా రాస్తున్నప్పుడు ఆయన రాస్తున్నప్పుడు భూమి కూడా కంపిస్తూ ఉంది. బలముగా ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క మట్టిలో మన ఎన్నో రాళ్ళు, పొదునైన వస్తువులు ఉండవచ్చు, కానీ తనను తాను గాయపరుచుకుంటూ తనలోని పాపమును మీరు చూసి వేలు ఎత్తి చూపుతూ ఆమెపై రాళ్ళు వేయాలని చూస్తున్నారు కదా. మీ వేళ్ళని ఆమె పైన ఉంచి ఈమె తప్పు చేసిందని మీరు అంటున్నారు కదా. ఒక్కసారి మీ కడపడి 4 వేలను చూసుకోండి, అవి మిమ్మలను ఎత్తి చూపుతూ ఉన్నాయి. మీరు ఆమె ఒక్క పాపము చేసిందని ఆమె పైన ఒక్క ఆరోపణ చేస్తూ ఉన్నారు, కానీ మీ వైపున 4 వేలు ఎత్తి చూపుతూ మరి 4 తప్పిదములను చూపిస్తూ ఉన్నాయి. అవి అభిమోదిస్తూ ఉన్నాయి మీరు తప్పు చేశారు అని. అది మీకు కనబడట్లేదా అని ఆయన యొక్క మృదునైన వేలతో రాస్తూ యేసు ప్రభు పలుకుతున్నాడు. ఏమని? మీలో పాపమును చేయనివాడు మొదటిగా ఈమె పైన రాయన వేయండి. మీలో పాపమును చేయనివాడు మొదటిగా రాయన వేయండి అని పలికిన వెంటనే ఈయన మన పాపములే రాస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడు. ఆ అరబిక్ భాషలో యేసు ప్రభు రాస్తూ ఉన్నాడు. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా మరి హెబ్రీలు, హీబ్రూ ప్రజలు, అరబ్బులు ఉన్నారు. అరబ్బు భాష మాట్లాడేవారు. అదే విధముగా లతీను. మరి ముఖ్యముగా ఈ హీబ్రూ భాష, అరబ్బు భాష 2 కూడా అక్కడ ప్రాముఖ్యం. ఆ 2 భాషలలో ఆయన బలంగా రాస్తూ ఉన్నాడు. వారి రాసేది, యేసుప్రభు రాసేది వారికి అర్థమవుతుంది. వారి చేతిలో ఉన్న రాయ వారికి తెలియకోకుండానే జారిపోయింది. వారికి తెలియకోకుండానే వారి యొక్క చేతులలో ఉన్న ఇతరులపై ఆమోదం చేయాలి, విసిరివేయాలనే ఒక రాయను, ఒక పాపాన్ని ఆ రాయ వారి యొక్క హస్తంలోంచి జారిపోయింది. వారి యొక్క చేతులు సడలింపబడి ఆ 5 వేళ్ళు కూడా భూమిని చూస్తూ ఉన్నాయి. అప్పటిదాకా 5 వేలతో పట్టుకొని ఉన్నారు రాయిని, 5 వేలతో పట్టుకొని ఉన్నారు. కానీ ప్రభుని యొక్క వాక్కు వారిని తాకిన వెంటనే మొదటిగా చేతిలో ఉన్న రాయి అనే పాపము వారి యొక్క చేతుల్లోంచి జారిపోయి ఆ యొక్క 5 వేళ్ళు కూడా భూమిని చూస్తూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రభువు దేవుని యొక్క వాక్కు 2 అంచుల వంటి ఖడ్గం అనే
మాటకు నిదర్శనం ఇక్కడ ఇది మనకు కనబడుతుంది. ఒక మాట ఆమెలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపుచూ ఉండగా, పాపం మన్నింపును అక్కడ జరుగుబడి ఉండగా, మరి ఒకటి ఎవరైతే ఆమోదం చేస్తున్నారో వారిలో కూడా పరివర్తనను తీసుకుని వచ్చింది ఆ ప్రభుని యొక్క వాక్కు. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన యొక్క వాక్కు ఆ స్త్రీ యొక్క పాపాన్ని మన్నింపబడగా ఆరోపణ చేసిన వారి యొక్క మనస్సుని కరిగించింది. ప్రేదని బిడ్డలారా, ఆరోపణ చేస్తున్న వారి యొక్క తలంపులను కొట్టివేసింది. దేవుని యొక్క మహిమ ఆ ప్రాంగణమంతా కూడా దిగివచ్చి వారందరూ కూడా పాప మన్నింపును, విమోచనాన్ని అనుభవించి శాంతి సమాధానంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. మనం దేవుని యొక్క పాదాల చెంత ఉండగా ఎవరైతే మనపై రాయ వేయాలనుకుంటున్నారో దేవుడు వారిని కూడా మార్చి ఆయన యొక్క సాక్షిగా నిలబెడుతూ ఉన్నారు. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. ఎవరైతే మనల్ని అంతం చేయాలని చూస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని కింద పడేయాలని చూస్తూ ఉన్నారో, ఎవరైతే రాయిని పట్టుకొని ఉన్నారో వారి యొక్క హృదయాలు కరిగిపోయి దేవుడు మరి వారిని కూడా ఆయన యొక్క రాజ్యానికి స్థాపకులుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ప్రేమామయుడు, శాంతి కలిగిన ప్రభువు ఆయన మన ద్వారా కార్యములు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఏదైనా ఏదైనా ఒక తప్పు మనపై మోపబడింది అంటే దాని గురించి మనం ఎక్కువగా బాధపడకూడదు. వారందరూ కలిసి నన్ను అంటున్నారు కానీ మనం వేదన చెందకూడదు. ప్రభువా, వారు మోపుతున్న ఈ యొక్క అభియోగానికి వారిలో ఏదైనా నువ్వు మార్పు తేబోతున్నావేమో, నీ చిత్తం నెరవేర్పబడును కాక అని ఆ ప్రభువునికి మనం అర్పించుకొని ఆయన యందు మనం మరి పరిశుద్ధులముగా గణింపబడినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథంలో మరి హృదయ కాఠిన్యం నుంచి మీరు బయటికి రండి, మీలో ఉన్న ఆ యొక్క హృదయ కాఠిన్యాన్ని మీరు తొలగించుకోండి. మొదటిగా మీ యొక్క కఠినమైన ఆ యొక్క మనస్తత్వం నుంచి బయటికి రండి అని మరి శిరాపుత్రుడు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి మనం చదివితే, చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. దానికెంత పరామర్శ చేయవచ్చును, ఊహించవచ్చును. చెట్టు మరంతా అందంగా కనపడుతూ ఉంది, అది పచ్చగా నెగనెగలాడుతుంది అంటే దానికి నీరు పోసుంటారు, దానికి ఎరువు వేసుంటారు, దాన్ని ఉంచాలనే స్థానాన్ని మొదటగానే వారు ఊహించుకొని ఇక్కడ నాటబడితే మంచి ఫలాన్ని ఇస్తుందని వారు తలంచే ఆ యొక్క ఫలాన్ని నాటుంటారు, ఆ యొక్క చెట్టును నాటుంటారు. నాటక ముందు దానికంటూ ఒక ఉద్దేశం ఉంది. ప్రియమైన బిడ్డలారా, చెట్టును బట్టి దాని పచ్చదనాన్ని బట్టి మనం గ్రహించుకోవచ్చు దాని పరామర్శ ఎంతగా ఉన్నదో. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. అతను శీలమును గుర్తించవచ్చును. తన నోట్లోంచి ఉదయం లెగిస్తే అనేకమైన దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ నుంచి అమ్మహా దాకా ప్రతి ఒక్క దుర్భాష మరి చెవులు చాలా కఠోరంగా మనకి అనిపిస్తూ ఉంటాయి. అవి వినినప్పుడు మనకు చాలా చికాకుగాను ఒర్లంతా గగ్గుర్లు పురిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి మరి తలంపులతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క శీలం, వారి యొక్క నోటు మాటను బట్టి మనం ఆ చెట్టు యొక్క ఉద్దేశం ఏ విధంగా నాటబడిందో మనం అర్థం చేసుకోవచ్చా. చదివితే, నరుని సంభాషణమే అతనికి పరీక్ష. నరుని యొక్క సంభాషణే అతనికి పరీక్ష. ఈ లోకంలో ఎవరు పరీక్ష పెట్టరంట. ఈ యొక్క వ్యక్తి అలాంటి వాడు అని చెప్పి ఎవరు పరీక్ష పెట్టవసరం లేదు. ఒక వ్యక్తి రాజకీయం గురించి మాట్లాడుతుంటే ఏమనంటామేనా రాజకీయవేత్త. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి ఆర్థికత నుంచి మాట్లాడుతున్నట్లయితే వీరు మరి ఎకనామిక్ అనాలసిస్ అని చెప్పి అంటూ ఉంటాం. మరొక వ్యక్తి మరి హిస్టరీ గురించి మాట్లాడుతున్నట్లయితే ఈజ్ ఏ జియోగ్రాఫిక్ పర్సన్, ఈజ్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద జియోగ్రాఫికల్ ఎవిడెన్స్.
ఒక వ్యక్తి ఒక పరిశోధన గురించి మాట్లాడుతున్నట్లయితే, వివరిస్తున్నట్లంటే అతను చూసి సైంటిస్ట్ అంటాం. ఒక వ్యక్తి కంప్యూటర్ గురించి చెప్పగలుగుతున్నాడంటే ఈజ్ ఏ టెక్నీషియన్, కంప్యూటర్ టెక్నీషియన్ అని అంటూ ఉన్నాం ప్రెజెంట్ బిడ్డలారా. వారు మాట్లాడుతున్న మాటలను బట్టి వీఆర్ డిసైడింగ్ హిజ్ ప్రొఫెషన్. అతని యొక్క నోటి మాటను బట్టి తన యొక్క వ్యక్తిత్వము, తన యొక్క ప్రొఫెషన్ని, తన యొక్క మరి జీవిత విధానాన్ని, దాని జీవన ఆధారాన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం. ఈ రోజున నీవు క్రైస్తవుడా అని చెప్పుకోవడానికి నీ నోటి మాటే నీకు శీలముగా ఉండబోతుంది. నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే అది సరిపోదు ప్రియమైన బిడ్డ. నేను క్రీస్తును అనుసరించేవాడిని నువ్వు నీ నోటితో చెప్పుకుంటే అది పరిగణంలోకి రాదు. కానీ నీ నోటి మాట ఇతరులను గుణపరచగలుగుతుందా? క్రీస్తు ప్రభు ఆనాడు ఒక్క మాటకి, మీలో ఎవడైనా పాపం చేయనివాడు మొదటిగా ఈ స్త్రీ మీద రాయి వేయండి అన్నాడు. ఆ మాటలు చెప్పి తాను నిశ్శబ్దంగా రాసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఆయన పోరాటం చేయాల. మరి 10ల సంఖ్యలో జనాలు ఉన్నారు, వారిని అందరినీ కూడా తన యొక్క చేతులతో నెట్టట్లేదు. ఒక్క చూపు చూశాడు, దేవుని యొక్క శక్తి వారిని అడ్డుకుంది. ఒక్క మాట వారి యొక్క హృదయాలను మార్చింది. కాఠిన్యమైన హృదయాలు చెలించినాయి. దేవుని యొక్క శక్తితో పరిపూర్ణంగా నింపబడి తనలో వారిలో ఉన్న ప్రతి ఒక్క పాపపు క్రియనంతా కూడా తొలగించి వారిని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మరి అభిషేకించింది దేవుని యొక్క మాట. ఈ రోజున నీవు అటువంటి శక్తిని, బలాన్ని, ఆ యొక్క మాటను నువ్వు పొందుకొని ఉన్నావా? క్రీస్తు యొక్క మాటలను నీ యొక్క నోటిలో, హృదయంలో ఉంచుకొని ఉన్నావా? క్రీస్తు యొక్క వాక్యాన్ని నీ యొక్క మస్తిష్కంలో ధ్యానం చేయగలుగుతున్నా, హృదయంలో పదిలపరుచుకోగలిగి ఉన్నావా? దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. మరి మత్తయి 5వ అధ్యాయం 8వ వచనంలో, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. మత్తయి 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు, వారు దేవుని దర్శించుకోగలరు. నీవు దేవుని పోలేకపోతున్నావంటే నీలో హృదయ శుద్ధి లేదేమో. ప్రియమైన బిడ్డ, కాబట్టి మరి మనం ఆ హృదయ శుద్ధిని కలిగి ఇప్పుడు ఎటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలంట? ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కొరింథీయులకు రాస్తూ, 1 కొరింథీయులు 15వ అధ్యాయము మరి 56వ వచనం, 1 మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, పాపముకున్న ముళ్ళు ధర్మశాస్త్రమే. మరొకసారి చదువుదామా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి ముళ్ళు అంటే అది మరణపు ముళ్ళు. ఒరే నాయన, నువ్వు అటు పోవద్దురా, నువ్వు అటు వెళ్తే యు విల్ ఫాల్ ఇన్ టు పిట్. ద సైన్ బోర్డ్స్ ఆర్ గైడింగ్. ఇఫ్ యు గో దిస్ సైడ్ దేర్ ఇస్ అ పిట్, ఇఫ్ యు గో టు అదర్ సైడ్ యు విల్ రీచ్ టు యువర్ డెస్టినీ. దెన్ వాట్ యు డిసైడ్? బై సీయింగ్ those sign boards you decide to go to your destination. But if at all you neglected the signboards and went through that way, and at the end you will fall into the pit. Before you have given cautions, but still you want to test it, you want to neglect it by your silly way of life, then surely you will fall into that pit and you will ruin his life. And if anyone are with him, he will ruin others also, my dear friends in Jesus Christ. మరణపు ముళ్ళు ఏం చేస్తుందట? పాపమునకున్న బలము, పాపమునకున్న బలము మరణపు ముళ్ళు ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. మనకు విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలు. ఆమేన్. మనకు విజయమునిచ్చే దేవుడు మనతో ఉండగా అప్పటిదాకా క్రీస్తుకు ముందు ఎవరూ లేరు. పాపము చేశావా, 2 పొట్టేళ్ళను కొయ్. పాపము చేసావా, 2 గొవ్వలను సమర్పించు. ఆఫర్ టు గాడ్ 2 doves or 2 coins to the Lord.
Previously, the Egyptians were believing that they weigh our sins with treasures. వారు ఇదివరకు పాపం అని పెలాని వారు అనుకున్న వాళ్ళంటే బాగా సంపాదించాలి, బాగా సంపాదించిన తర్వాత పాప పరిహారం చేసుకోవాలంటే దేవునికి మనం కానుకలు ఇవ్వాలి. సినిమాల్లో మీరు చూపించే ఉంటారు, మీరు చూసారో లేదో తెలియదు కానీ మరి ఈజిప్షియన్ సినిమాల్లో దే బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బంగారం బాగా సంపాదించుకొని వేసుకున్నాం అనుకోండి, వేసుకుంటాం కదా, మనం చనిపోయిన తర్వాత ఎట్లాగా మనం వెళ్తామంటే పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క తత్వం, విశ్వసించే తత్వాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇది కల్పితం కానీ వారు విశ్వసించే తత్వాన్ని నేను మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు మీరు మంచిగా బంగారం వేసుకున్నారు, చేతికి బంగారపు చైన్లు పెట్టుకున్నారు, వాచెస్ అండ్ ఆర్నమెంట్స్ ఎవ్రీథింగ్ మంచిగా వేసుకున్నారు. మరి అవన్నీ నీ పేరు మీదనే, నీకు సొంతం. నువ్వు మరణించావు, నువ్వు పరలోకానికి కూడా అలాగే తీసుకెళ్తావంట. పరలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత నీ పాపాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక్కోటిగా తీసి మరి త్రాసులో పెట్టినప్పుడు మరి నువ్వు చేసిన పాపాలకి అధికంగా బలం, ఆ బంగారం బరువు తూగితే నువ్వు పరలోకానికి పంపింపబడతావు. మరి నీకు డబ్బు లేదు, నీ చేతిలో బంగారం లేదు, అది తూగల కిందకి దూకింది, అది పైకి తూగింది, అది నువ్వే బరువు ఎక్కువ ఉన్నావు, పాపాలు బరువు ఎక్కువ ఉన్నాయి, నీ బరువు ఎక్కువ ఉంది, అది పైకి తూగింది, వెంటనే వాళ్ళని నరకానికి పంపిస్తారు. వీ కెన్ సీ ఇన్ ఈజిప్షియన్స్ మిథాలజీ, వీ కెన్ ఫైండ్ ఇట్. ఈజిప్షియన్స్ యొక్క తత్వంలో మనం చూడవచ్చు. వారు ఎటువంటి రూపధారణ వేసుకుని ఉంటారు. దే ఆర్ లైక్ ఎ డాగ్స్. కుక్క చూసుంటారా? హ్యావ్ యూ సీన్ ఎనీ టైమ్? కుక్క లాంటి ముఖాన్ని పెట్టుకొని మనుషుల యొక్క శరీరంతో వాళ్ళు దే స్టాండ్ విత్ స్టాఫ్ అండ్ ఏమంటాం కత్తితో, విత్ స్వోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు అట్లా దాన్ని విశ్వసిస్తారనమాట. అదొక ఈజిప్షియన్స్ మిథాలజీ. ఆ ఈజిప్షియన్స్ యొక్క తత్వం అలాంటిది. వారి యొక్క బంగారం అక్కడ అర్పించి పరలోకానికి చేరుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం పలుకుతున్నారు? కేవలం క్రీస్తు యేసు ద్వారానే మీరు విజయాన్ని పొందుకోగలరు. కేవలం క్రీస్తు యేసు ద్వారానే మీరు పరలోకానికి చేర్చబడగలరు. గొవ్వలు కానీ 2 పొట్టేలు కానీ మిమ్మల్ని పరలోకానికి చేర్చలేవు. క్రీస్తు యేసు మాత్రమే మిమ్మల్ని పరలోకానికి చేర్చగలరు. కాబట్టి నమ్మండి అవిశ్వాసులారా, కొరింథీ ప్రజలారా. నేను ఒకప్పుడు క్రైస్తవులను చంపిన వాడనే, సౌలుగా ఉన్నవాడిని పౌలుగా మారాను, నమ్మండి అని ఆయన ప్రార్థన చేస్తూ వారికి ప్రాధేయపడుతున్నాడు. బోధించట్లేదు ఆయన ఇక్కడ ప్రజలకు బోధించట్లా, ప్రాధేయపడుతున్నారు. మీరెక్కడ నశించిపోతారు, మీరెక్కడ గాయపడతారు అని ఆయన వేడుకుంటున్నారు. అయ్యా నాయనలారా, సహోదరులారా నా మాట వినండి అని ప్రాధేయపడుతున్నాడు. ఈజ్ బెగ్గింగ్, ఈజ్ ప్లీడింగ్. మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ ఇన్ ద క్రైస్ట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, యూ విల్ బీ ఇన్ ద హెల్ వేర్ దేర్ ఈస్ నో డెత్ ఫర్ ద వార్మ్స్ and there is no fire doesn't put off. It's a quenching fire which always burns and it will heat you up. అగ్ని చల్లారదు, పురుగు చావని నరకంలో మీరు పడవేయబడతారు. ఇది మీకు అవసరమా అని ప్రాధేయపడుతున్నాడు పౌలు గారు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనతో ప్రాధేయపడుతున్నాడు. మీ యొక్క హృదయ కాఠిన్యం నుంచి మీరు బయటికి రండి. శుద్ధ హృదయం కలుగ చేయము. శుద్ధ హృదయం ప్రభువా నాలో కలుగ చేయండి అని మనం వేడుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని చదివినట్లయితే మరి మొదటి కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 15 వచనం ఒకసారి చదువుదామా. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 35 verse 15. వెస్టర్న్ ఆల్సో వెస్టర్న్ బీట్. కానీ ఇప్పుడు నేను ఆపదలో చిక్కుకొనినా వారు సంతసించుచున్నారు. నా శత్రువులు నా గుమ్ముగూడి నన్ను గేలి చేయుచున్నారు.
నేను ఎరుగని వారు కూడా నా పైన నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, నన్ను నిరంతరము మోదాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని దావీదు మహారాజు మరి దేవుని యందు వాపోతూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే అందరూ కూడా రాళ్ళు వేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు అదే దేవుని యొక్క పాదాల చెంత ఉంటే, ఆ తప్పు చేసిన స్త్రీ, ఇదిగో పాపంలో మునిగిపోతున్న స్త్రీ వెంటనే దేవుని పట్టుకుంది, పాదాలు పట్టుకుంది. ఆమె శిక్ష మరి తప్పింపబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు కూడా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క పాదాలు పట్టుకోవటం వదిలేసి ఖడ్గాన్ని పట్టుకుంటున్నాడు, యుద్ధం చేయాలనుకుంటున్నాడు. వెంటనే ఆయన పైన దారిని పోయేవాడు కూడా ఒక రాయి వేసిపోవాలని చూస్తున్నాడు. ఎందుకని? ఆయన ఎక్కడ ఉండవలసిన వాడు? దేవుని యొక్క సన్నిధిలో. కానీ ఇప్పుడు బయట తిరుగుతూ ఉండగా అందరికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, నా మీద మీరు ఏమన్నా రాయి వేసుకోవచ్చు అన్నట్లుగా. ఆయన ఏం బోర్డు రాసుకొని తిరగలేదు, కానీ ఆయన ఉండవలసిన ప్రదేశం ఎక్కడ? సురక్షితంగా దేవుని యొక్క సన్నిధిలో. కానీ ఎక్కడ తిరుగుతున్నాడు? పిచ్చివాడిలాగా తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు బాణం వేయాలని చూస్తున్నారు. ఈయన రాజు కదా, ఈయన చంపితే ఈయన యొక్క బంగారం అన్న మాకు దొరికిద్ది. రాజ్యం దొరికిద్దో లేదో తెలియదు, కానీ బంగారం అన్న మాకు దొరికిద్ది, ఒక రాయి అద్దం. ఏమని మరి ఇబ్బంది పెడితే మనకి ఏదో ఒకటి దొరికిద్ది, ఆయన ఇబ్బంది పెడితే మనకి వ్యతిరేకత ఉండదు అని చెప్పేసి మానవులు తలుస్తూ ఉంటారు. అదే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి యొక్క సమయంలో కళ్ళను మూసుకొని, ప్రభువా నీ నుంచి నేను దూరమైనట్లయితే నన్ను మన్నించి ప్రభువా, ఆ యొక్క స్త్రీ వలె ఇదిగో శుద్ధ హృదయాన్ని కలిగి నేను నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నాకు నీ యొక్క శుద్ధమైన ఆలోచనలను, హృదయ శుద్ధిని, హృదయ మార్పును దయచేసి తండ్రి, మంచి మాటలు మాట్లాడే వ్యక్తిగా నన్ను జీవించడం ప్రార్థన. స్తోత్రం. శుద్ధ హృదయం కలుగా చేయు, శుద్ధ హృదయం కలుగా చేయు నాలోనా, నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయు, శుద్ధ హృదయం కలుగా చేయు, శుద్ధ హృదయం కలుగా చేయు. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుమా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుమా. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో
అంతరంగంలో ఎంతో కాఠిన్యం ఉండగా అన్నీ కూడా ప్రభా కరుణగా మార్చబడునుగాక తండ్రి. నా యొక్క హృదయ కాఠిన్యం అంతా కూడా నీ యొక్క కరుణతో నింపబడునుగాక తండ్రి. నా యొక్క హృదయ ద్వేషం అంతా కూడా ప్రభా ప్రేమతో నింపబడునుగాక. మా యొక్క హృదయ ఇదిగో తండ్రి కోరికలన్నీ కూడా ప్రభా నీ యొక్క ఆశయాలతో ప్రభా నింపబడునుగాక. మా జీవితంలో ఉన్న మా యొక్క హృదయానికి ఉన్న ప్రతి యొక్క కాపటితనాన్ని ప్రభా తొలగించి యువతని పరిశుద్ధంగా జీవించే ఆ యొక్క హృదయాన్ని మాకు దయచేయండి యేసయ్యా. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతరంగమును పుట్టించుమా. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతరంగమును పుట్టించుమా. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయి, శుద్ధ హృదయం కలుగ చేయి, శుద్ధ హృదయం కలుగ చేయి, శుద్ధ హృదయం కలుగ చేయి. నాలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. హల్లెలూయా 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 small prayer. Make small prayer. No problem. Take mic. Make small prayer. With the mic. Yeah. Thank you, Father. Thank you, Son. Thank you, Holy Spirit. We praise you, Father. We praise you, Son. We praise you, Holy Spirit. We thank you for this day that you have given us. Thank you for this opportunity that you have given, that you have brought us here to be in your presence, Lord. Thank you, Lord, for this time that you have given us, Lord. Thank you for Father Teja, Lord. Thank you for all the brothers over here, for all the people who are helping here in this place, Lord. Bless them abundantly, Lord Jesus. Lord, bring more souls, Lord Jesus. Save more souls through this center, Lord Jesus. Lord, open doors, Lord Jesus. Let many more people come here, Lord Jesus. Amen. Let them seek you, Lord Jesus. Let this place be
full of your presence, Lord. Amen. And let many people come here, Lord Jesus. Amen. Let mighty wonders and miracles happen in this place, Lord Amen. Jesus. Yes, Lord, let many people be drawn to you through this place, Lord Jesus. Amen. Lord, let your angels surround this place, Lord Amen. Jesus. Praise you, Jesus. Yes, Lord. Morning, noon, and night, Lord Jesus. Let your presence be here, Lord Amen. Jesus. Amen. Lord, you are watching everything that's happening here, Lord Jesus. Yes, Lord, and you will reward everyone abundantly, Lord Jesus. Thank you, Lord Jesus. We Thank you, you, Lord. Father, Thank you, Son, and Holy Jesus. Spirit. Lord, you provide for them, Lord Jesus. Provide for all the needs of this place, Lord Amen. Jesus. Yes, Lord, let mighty outpouring blessings pour upon this place, Lord Amen. Jesus. Yes, Lord Jesus. Your word is being proclaimed over here, Lord Jesus. Amen. Let many souls be drawn to you. Let many souls be saved for your kingdom, Amen. your glory, Lord Jesus. Anoint everyone with your Holy Spirit, Lord Amen. Jesus. Let everyone who come here, Lord, let them experience your love and your presence in this Amen. center, Lord Jesus. Yes, Lord. We thank you, Lord. Thank you, Jesus. Worship you, Lord. Worship you, Thank you, Lord. Jesus. Thank you, Lord. Jesus, ask and you shall receive, Lord. Yes, We Lord. believe that you are hearing our prayer, Lord, and that Amen. you are providing, Lord, for this place, Lord. Amen. Bring about mighty wonders in this place, Amen. Lord. We thank you, our Father. We make this prayer in Jesus' precious and mighty name. Amen. Amen. Thank you, Jesus. Amen. Hallelujah. You want to pray? ఈ యొక్క సమయంలో ఆ ప్రభునికి మన యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఈ అపరసములతో మన యొక్క విన్నపాలను అర్పించుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాదా, శ్రీ యేసునాథా నా జీవనాదా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహముల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బాల్యార్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు దయచూపుము. నీవు మాకు యోగ్యత్వము వరములతో దయచేసినవి యోగ్యతగా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి
కన్యక నుండి జన్మించును. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించును. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించును. కనుక దేవదూతులతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ని మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జిస్వా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివాగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగి నమ్మగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పుణ్యత మరియమ్మతోనూ పుణ్యత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. ముందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశమునక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నిది రాజ్యము, నిది అధికారము, నిదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరితో ఒకరు ఆ పరిశుద్ధమైన హృదయముతో సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మార్చి నెల 8వ తారీఖున అనగా 2వ శనివారం సెకండ్ సాటర్డే రోజున మరి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఫాదర్ క్రీస్తు రాజు గారు మరి ఇక్కడికి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమానికి మరి రాబోతూ ఉన్నారు. మరి ఆరాధనకు ముందు జపమాల, ఆరాధన తరువాత దివ్యబలి పూజ, స్వస్థత ప్రార్థనలు కలవు. తదనంతరం అందరికీ కూడా ప్రేమ విందు కలదు. కాబట్టి ఆ యొక్క ప్రత్యేకమైన సెకండ్ సాటర్డే స్వస్థత విడుదల ప్రార్థనలకు విచ్చేసి దేవుని యొక్క మహిమను పొందుకోనండి. ఈ విషయాన్ని మరి మీ యొక్క బంధుమిత్రులకు, స్నేహితులకు తెలియజేయండి. మరి ఈ యొక్క ఆహ్వానాన్ని వారికి మెసేజ్ రూపంలోనూ ఫోన్ కాల్ చేసి తెలియజేయండి. మరి మనమందరం కూడా మరి లెంట్కి ఆయుత్తం అవుతుపోతూ ఉన్నాం. మరి ఆ 8వ తారీఖులో మనం ఆ తపస్సు కాలంలో మనం ఉండి ఉంటాం. కాబట్టి ఆ ప్రభువులో మనం ఆనందించి, ఆ ప్రభువులో శుద్ధీకరింపబడి, ఆ ప్రభువులో మన జీవితాన్ని ధన్యం చేసుకున్నట్లయితే అది
మనకు, మన కుటుంబ సభ్యులకు ఎంతో దీవెనకరం. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మరి మన పిల్లల మరి క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మహబూబ్ నగర్ పిల్లల మరి చెట్టు పక్కనే మరి ఉండగా మీరందరూ విచ్చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాను. మరి ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు మరి కౌన్సిలింగ్ కావాల్సినట్లయితే మరి కింద కనపడుతున్న 8247704997కి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు నేను ఎప్పుడు కూడా మరి ఫోన్లో అందుబాటులో ఉంటాను. అదే విధముగా పూజలు అర్పించుకోదలిచిన వారు మరి ఆ కింద కనపడుతున్న స్కానర్కి మీరు స్కాన్ చేసి మరి ఆ ఉదయబలి పూజలు అర్పించుకోవచ్చు. మరి ఈ పిల్లల మరి ఆశ్రమం అనేది ఒక మిషన్ ఏరియా. మరి ఎంతోమంది అన్యుల మధ్య మేము సేవలు అందిస్తూ ఉన్నాం. ఒక్క కథోలిక గృహము కూడా మా చుట్టూ లేదు. ఒక్క కథోలిక గృహము కూడా మరి మా చుట్టూ లేదు. కేవలం మేము ఇటుక బట్టి వాళ్ళ దగ్గరికి మరి ఇతర అన్యుల దగ్గరికి మరి కాలినడకన కొన్ని దూర ప్రయాణం చేస్తూ మరి సేవలు చేస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఎంతో మరి ఛాలెంజ్తో కూడుకున్న మిషన్ ఇది. ఎంతో ఛాలెంజ్తో కూడుకున్న మిషన్. భయపడుతూ సేవలను చేయాల్సిన మరి గడియల్లో ఉన్నాం మేము. కాబట్టి మా కోసం మీరు ప్రార్థించండి. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం స్థాపింపబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యం ఇక్కడ గొప్పగా స్థాపింపబడుతుంది. అందరం కూడా లేచి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషణాహాకారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.